ఢిల్లీ శ్రీనగర్ ఇండిగో విమాన ఘటనకు సంబంధించి సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. 227 మంది ప్రయాణికుల ప్రాణాలతో పాకిస్తాన్ చెలగాటమాడింది. సుడిగాలిలో చిక్కుకుని విమానం ఊగిపోతున్నా కనీసం పట్టించుకోలేదు. ప్రయాణికుల ప్రాణాలు కాపాడడానికి సాయం చేయాలని పైలట్ మొత్తుకున్నా తన గగనతలాన్ని వినియోగించుకోవడానికి పాక్ ఒప్పుకోలేదు. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న విమానం అమృత్సర్ దాటాక ఒక్కసారిగా సుడిగాలిలో చిక్కుకుంది. దీంతో దాన్ని తప్పించుకోవడం కోసం పైలట్ లాహోర్ ఏటీసీని సంప్రదించాడు. కొంతమేర పాక్ గగనతలంలోకి ప్రవేశించేందుకు అనుమతి కోరాడు. పరిస్థితిని వివరించి చెప్పాడు. అయినా పాక్ పట్టించుకోలేదు. దీంతో పైలట్ ఏం చేయలేకపోయాడు. సుడిగాలిలోనే ముందుకు వెళ్లాల్సొచ్చింది. ప్రమాదమని తెలిసినా ముందుకు వెళ్లక తప్పని పరిస్థితి ఎదురు కావడంతో పైలట్ విమానాన్ని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్లారు. శ్రీనగర్లో సేఫ్ గా ల్యాండ్ చేశాడు. విమానం ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. పరిస్థితి పైలట్ వివరించినా లాహోర్ ఏటీసీ ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రయాణికుల ప్రాణాల కంటే తన పంతమే ముఖ్యమనుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. అయినా ప్రయాణికుల ప్రాణాల కంటే ముఖ్యమని ఏ దేశం కూడా అనుకోదు. కానీ పాక్ మాత్రం అదేవి పట్టించుకోకుండా మొండిగా వ్యవహరించింది. సాధారణంగా విమాన ప్రయాణానికి ముందే వెదర్ చెక్ చేస్తారు. అయితే ఒక్కోసారి అప్పటికప్పుడు వెదర్ మారిపోతూ ఉంటుంది. అలాంటి సమయాల్లో పైలట్లు అప్పటికప్పుడు దారి మార్చాల్సి ఉంటుంది. ఇండిగో పైలట్ అదే ప్రయత్నం చేశారు.